నమస్తే అండి, నేను రజాక్. మనశంకర వరప్రసాద్ అనే ఒక సినిమాని మేము ఎక్కుతాం, తొక్కుతాం, ఇష్టం వచ్చినట్టు వాగుతాం, మా నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడతాం, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా క్రిటిసైజ్ చేస్తాం అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. త్వరలో కోర్టు ఆర్డర్స్ రాబోతున్నాయి. మీ అందరూ కూడా చాలా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బార్బెల్ పిచ్చా మీటింగ్స్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. వచ్చేసి బాగున్నటువంటి సినిమాను కూడా చంపే ప్రయత్నం చేస్తాడనమాట అప్పుడప్పుడు. దీంతో అప్పుడప్పుడు ఏంటి, ఎప్పుడు అంతేలేండి. దీంతో కోర్టు రంగంలోకి దిగింది. ఈ వ్యక్తికి నోటీసులు పంపించడం అయితే జరిగింది. ఎందుకు పంపించారు? చాలా మంది అంటూ ఉన్నారు, అతని యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు హరించి వేస్తున్నారు మెగా ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తగ్గించేస్తున్నారు మెగా ఫ్యామిలీ. మొత్తం మాట్లాడుకుందాం. ఎవరు తగ్గించినారు, ఎక్కడ తగ్గించినారు, ఎలా తగ్గించినారు, దీన్ని వెనుకున్నటువంటి కారణం ఏంటో మాట్లాడుకుందాం. వాళ్ళు మొదట చెప్పలేదా? చిరంజీవి గారు చెప్పలేదా? నా వాయిస్ వాడొద్దు, నా ఫోటో వాడొద్దు, నా వీడియో వాడొద్దు, నాకు సంబంధించినటువంటి టైటిల్స్ మెగాస్టార్ అనే ట్యాగ్ కూడా మీరు వాడొద్దు, కమర్షియల్ పర్పస్ కానీ లేదంటే దేనికైనా కానీ. నెంబర్ 1 వాళ్ళు చెప్పినారు. నెంబర్ 2 కూడా చెప్తాను. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించిన రివ్యూస్ ఏవైతే ఉంటాయో బుక్ మై షోలో కంప్లీట్గా సినిమా రిలీజ్ కంటే ముందే వాటిని తీసేశారు, డిజేబుల్ చేశారు. ఆ వీడియో కూడా నేను ఆలోచన చేశాను. కోర్టు రంగంలో దిగింది, టీమ్స్ రంగంలోకి దిగినాయి. సో దాదాపు ఒక 2 టీమ్స్ తప్పనిసరిగా ఏదైతే నెగిటివ్ రివ్యూస్ ఉంటాయో అవి ఇవ్వడానికి ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సినిమా నెగిటివ్ రివ్యూ, ఈ వ్యక్తి ఆ సినిమాని కూడా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశాడు, మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాని. సినిమా ఎలా ఉంది? సినిమా బాలేదా? సినిమా ప్రజల ఆశీర్వాదాన్ని పొందలేదా? ప్రజల మన్నల్ని పొందలేకపోయిందా? ఈ రోజున 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దల వరకు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతా ఉన్నారు, థియేటర్లకు వెళ్ళి గెంతులేస్తూ ఉన్నారు, చిరంజీవి గారి బ్యానర్లకు ముద్దులు పెడతా ఉన్నారు. అంతలా చేస్తూ ఉంటే, అంత అభిమానాన్ని చూపిస్తూ ఉంటే, అంత ప్రేమను ఆ సినిమా మీద చూపిస్తూ ఉంటే, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చిరంజీవి గారి మీద కుట్రతో, ఆయన మీద ఉన్నటువంటి కోపంతో, ఆయన మీద ఉన్నటువంటి ఆగ్రహంతో ఆయన మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆయన ఈరోజు వరకు మిమ్మల్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. కానీ ఆ కుటుంబాన్ని నిందిస్తూ 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 వస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే పలానా ఉదయకిరణ్ తీసుకొస్తారు. మీకు అంత ఉదయకిరణ్ మీద ప్రేమ ఉంటే కనుక మీరు సపోర్ట్ చేయొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అది ఇవ్వరు. మళ్ళీ ప్రతిసారి కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే వ్యక్తిగత హననం జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా లాగి రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. చర్యలు తీసుకోవద్దా? ఎంతకాలం సహించాలి? ఎంతకాలం భరించాలి? భరించే కాలం పోయింది, సహించే కాలం పోయింది. మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఒక కుటుంబాన్ని, కొంతమంది వ్యక్తుల్ని దుర్భాషలాడుతా దిగజారే కార్యక్రమానికి తెరదీస్తే కనుక తప్పనిసరిగా దానికి తగినటువంటి పర్యవసానాలు నువ్వు అనుభవించక తప్పదు అని చెప్పేసి ఈ రోజున చిరంజీవి గారు చెప్తా ఉన్నారు. చెప్పాలి కూడా. ఎందుకు తిట్టాలండి? మనం ఇంకొక పొలిటీషియన్ని కావచ్చు, ఇంకొక యాక్టర్ని కావచ్చు, యాక్టర్స్ని కావచ్చు, ఎందుకు టార్గెట్ చేయాలి? మనం ఇండివిజువల్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇంకొకరిని తిట్టడం కోసమా? నాకు ఒక ఆహార పదార్థం తినడం ఇష్టం లేదు, నాకు స్వీట్ తినడం ఇష్టం లేదంటే అది నా తప్ప? జనం చాలామంది స్వీట్ తింటూ ఉండొచ్చు. లేదు, ఒక ఆహార పదార్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రీ నాకు ఇష్టం లేదన్నంత మాత్రాన అందరికి ఇష్టం లేకుండా పోతుందా? లేదు కదా. ఒక సినిమా వస్తే ఆ సినిమా 100కి 95-96 మందికి నచ్చితే ఒక నలుగురికి నచ్చకపోతే ఆ నలుగురిలో నువ్వు ఉండి ఈ సినిమాని చంపే కార్యక్రమం నాకు నచ్చలేదు కాబట్టి ప్రపంచానికి నచ్చట్లేదని నువ్వు చెప్పడం ఏదైతే ఉందో దీనికంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? మీరు నన్ను అడగొచ్చు, నువ్వు చెప్తున్నావు రజాక్ రివ్యూలు అని చెప్పి. నేను చెప్పలేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి సంబంధించిన రాజాసాబ్ విషయంలో నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటే దయచేసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వద్దని చెప్పారు వీడియోలో. ఆ ప్రొడ్యూసర్ 500 కోట్లు ఇన్వెస్ట్ చేసినాడు, ప్రభాస్ ప్రాణం పెట్టి పనిచేసినాడు, వర్కౌట్ కాలేదు, మారుతి కొత్త డైరెక్షన్ జోనర్లో వచ్చారు, అది కొట్టలేకపోయింది. కానీ ఇలాంటి టైంలో మనం నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఇంకా దాన్ని దరిద్రం చేయడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి చరిత్ర మనది. ఎక్కడా కూడా ఏ హీరో, మన బాలయ్యబాబు అఖండ సినిమా వస్తే పని కట్టుకొని కొంతమంది కారు కూతలకు వస్తూ ఉంటే, విమర్శలు గుప్పిస్తూ ఉంటే, ఆయన టార్గెట్ చేస్తూ ఉంటే, ఆయన వయసును కూడా టార్గెట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేకపోతే మూసుకొని కూర్చుండని చెప్పినటువంటి చరిత్ర మనది. ఈనాడు కూడా ఒకళ్ళ లైవ్లీహుడ్ని తీయాలన్న కోరిక ఈ రోజు మనకు లేదు. ఎందుకంటే మనది ధార్మిక దేశం. మనం మంచి చేస్తే ఆ మంచి ఆటోమేటిక్గా మనకు వస్తుంది. చివరాఖరికి ఎలుకలకి, కుక్కలకి, పిల్లులకి, చివరాఖరికి కాకులకి, చీమలకి కూడా తిండి పెట్టమని చెప్పేటటువంటి దేశం ఇది. అలాంటిది వచ్చిన ప్రతి సినిమాని కూడా చంపుతా, అది దాంట్లో మంచి మాత్రం చెప్పకుండా ఏదో ఒక రూపాయని చెడు చెబుతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే
ఎంతకాలం భరించాలి? మన టీజీ విశ్వప్రసాద్ గారు 500 కోట్లు పెట్టి సినిమా తీశారు. దుర్మార్గమైన రివ్యూలు ఎటు చూసినా సరే అది పక్కన పడింది. మారుతి గారి దగ్గరికి ఆ రోజు నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు జనం, అందుకోసం అని చెప్పేసి ఆ వీడియో ఒకటి చేసిన మారుతి గారు అని. గమనించండి, ఒకటే చెప్తా ఉన్నాను. మనకి కొన్నిటికి క్వశ్చన్ చేసే హక్కు ఉందంటే లేదు. ఇప్పుడు మనం వెళ్తాం సినిమాకి, వాళ్ళు రమ్మంటున్నారా? వాళ్ళు మనల్ని బ్రతిలాడుకుంటున్నారు. చిరంజీవి గారు అయ్యా నువ్వు నా సినిమాకి రా అని చెప్పేసి అడుక్కుంటున్నాడా? లేదు కదా. నువ్వు ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలంటే, నువ్వు ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలంటే ఒక ట్రైలర్ చూసి, ఒక టీజర్ చూసి, ఒక పోస్టర్ చూసి, ఇవన్నీ చూసిన తర్వాతే ఈ సినిమాలో పలాంది ఉంది కదా అని చెప్పేసి నువ్వు వెళ్తున్నావు. అంతేగాని వాళ్ళు ఎన్నో బెగ్ చేయట్లేదు కదా. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, సినిమా లేదో అంటే మాకు రివ్యూలు మాట్లాడితే డబ్బులు వస్తాయి, ఈ రివ్యూల మీదే బతికేస్తున్నారు చాలామంది. ఈ రివ్యూల మీదే నెగిటివ్ క్యాంపెయిన్స్, బెదిరించడాలు, ఇబ్బంది పెట్టడాలు. ఎంతకాలం భరించాలి? ఎంతకాలం ఇబ్బంది పడాలి ఇది? సో ఇంకా ఇబ్బంది పడే లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే, నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు నీకు ఒక మాట చెప్పి అది నెరవేర్చకపోతే నువ్వు క్వశ్చన్ చేయాలా, లేదా ఒక వ్యక్తి నిన్ను టార్గెట్ చేసినట్టు దానికి సంబంధించి నువ్వు రియాక్ట్ కావాలా. అంతేగాని నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఒక సినిమాని నేను చేయకపోయినా, ఆ సినిమాలో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తే దాంట్లో అఫెన్సివ్కి సంబంధించిన కామెంట్స్ లేకపోయినా అదేదో ఉన్నట్టు నువ్వు సృష్టించి పుట్టించి నువ్వు వెళ్ళి వీడియోలు చేయడం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు సమంజసం? ఎంతమంది సినిమాలు చంపుతారు? ఎవరి సినిమా వచ్చినా చంపుడే. మన బాలయ్యబాబు సినిమా వచ్చినా చంపుడే, ఎన్టీఆర్ సినిమా వచ్చినా చంపుడే. ఆ తర్వాత మీరు అడగవచ్చు, దేవరా సినిమాకి నేనేమి చివరాగరికి బుక్ మై షోకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఆ రోజు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు నాకు అర్థమవుతా ఉంది, అలాంటి సినిమాని మనం ఇంకా నెగిటివ్ చేసి దాని మీద డబ్బులు సంబంధించి వెళ్తుంది. ఎందుకు వెళ్తా? బరాబర్ వెళ్తుంది. బుకింగ్కి సంబంధించి వీడియోలు చేస్తున్నాం, రివ్యూకి సంబంధించి వీడియోలు చేస్తున్నాం, కలెక్షన్ సంబంధించి వీడియోలు చేస్తే పోతాయి. కానీ వద్దు కదా. ఎందుకు? వాళ్ళు అన్ని నెలల పాటు, అన్ని సంవత్సరాల పాటు కొన్ని కోట్లు వెచ్చించి వాళ్ళు కష్టపడి చేస్తే దాన్ని ఏయో మనకు వచ్చేటటువంటి $200-300 కోసం చెప్పేసి కక్కుర్తి పడితే దీనంత దరిద్రం కూడా ఉండదు. సినిమా రివ్యూల వల్ల ప్రజలకు వచ్చేది అని చెప్పండి, నా తెలియకడుగుతా. ఏమీ రాదు. వాళ్ళని థియేటర్కి వెళ్ళని కూడా చేయడం తప్ప. చదువుకున్న వాళ్ళు సినిమా రివ్యూస్ ఫస్ట్ చూస్తారు. ఏదైనా ఈ రోజుల్లో రివ్యూ చూడండి వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు మనం అమెజాన్లో ఏదైనా వస్తువు కొనాలన్నా దానికి సంబంధించిన రివ్యూలు చూస్తూ ఉంటాం. బాగుందంటే ఆ వస్తువుని కొంటాం. కానీ సినిమాలకు కాదే. సినిమా బాగున్నప్పటికీ సరే, సినిమా బాగాలేదండి, అసలు ప్రజలు యాక్సెప్టెన్స్ లేదండి, కానీ రుద్దాలని ట్రై చేస్తున్నారు. ఆ టైంలో ఇదేంటి రుద్దుతున్నారా ఒక మాట అనొచ్చేమో. కానీ సినిమా బాగుందని టాక్ వచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ అదరగొట్టేసినాడు. ఫ్యామిలీస్ అంతా కూడా క్యూ కడతా, 80 ఏళ్ల ముసలావిడి కూడా, పెద్దావిడి కూడా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా, చిరంజీవి అంటే ఇదిర్రా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతా ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తాం, నిజంగా అసహ్యం వేస్తా ఉంది. ఏంటి అర్థం కావట్లేదు ఈ దరిద్రం, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మొత్తానికి బార్బెల్ పిచ్ మీటింగ్స్ అనేటటువంటి వ్యక్తి మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. కోర్టు ఆర్డర్ నెంబర్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. రిమూవల్ ఆఫ్ డిఫర్మేటరీ కంటెంట్ అని చెప్పేసి మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి వాళ్ళకి ఒక మెయిల్ కూడా పంపిస్తున్నారు. సో దాన్ని ఆ వ్యక్తి పబ్లిష్ చేయడం జరిగింది. గుడ్. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు పంపించడంలో తప్పే లేదు. సినిమా బాగుందని చెప్పేసి ప్రజలంతా అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఆ సినిమాని చంపుతాను, దానికి నెగిటివ్గా రివ్యూలు రాస్తానంటే ఎవరు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోరు కదా. 100 మందిలో 95 మంది సినిమా బాగుంది అన్నారండి. కానీ వీడికొక్కడికి నచ్చలేదంత మాత్రం ఊరంతరికి నచ్చకపోవడం చూపించడం కరెక్ట్ కాదు కదా. దానివల్ల పెద్ద యూజ్ ఉందా? సినిమా రివ్యూ నెగిటివ్గా చెప్పడం వల్ల యూజ్ ఉందా? నీకు వ్యూస్ రావడం తప్ప ఏమైనా యూజ్ ఉందా? పనికి వచ్చే పని అనేది లేదు కదా. ఎవరైతే ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, అతను మీ హీరో సినిమాలు కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చినాడు. సలార్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఉంటుంది, RRR సినిమాకి నెగిటివ్ రివ్యూ ఉంటుంది, కల్కి సినిమాకి నెగిటివ్ రివ్యూ ఉంటుంది, ఏ సినిమా చూసినా నెగిటివ్ రివ్యూనే ఉంటుంది. పొలిటికల్గా కొన్ని పార్టీలకి సంబంధించి అభిమానం ఉన్నటువంటి ఈ వ్యక్తి, అలాగే సినిమాల పరంగా అనే ఒక సినిమాకి సంబంధించి, కే ర్యాంప్ అనుకుంటా ఒక సినిమాకి సంబంధించి ఈ వ్యక్తి ఇచ్చినటువంటి పాజిటివ్ రివ్యూ చూసిన తర్వాత ఓహో ఇదే సంగతి అని ఆ రోజు అర్థమైంది నాకు. అంటే మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నా, నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నా, రెబల్ సినిమాలు వస్తున్నా, మన అల్లు అర్జున్ సినిమాలు వస్తున్నా, ప్రతి దాని మీద కూడా అట్టకారాలన్నమాట. ఎవడిచ్చినాడు ఈ హక్కు మీకు? ఈ అట్టకారాలనే హక్కు మీ పర్సనల్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా దేనికైనా సంబంధించి మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తుంది దాంట్లో మాట మాట్లాడినామంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రాజ్యాంగం హక్కు కల్పించిందంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల మనల్ని పొందిన తర్వాత కూడా నువ్వు నెగిటివ్ రివ్యూలు ఇచ్చి దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి వ్యతిరేకత భావాన్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు చిరంజీవి గారి మీద ఉంది, బాలయ్యబాబు గారి మీద ఉంది, ప్రభాస్ గారి మీద ఉంది, అల్లు అర్జున్ గారి మీద ఉంది, మహేష్ గారి మీద ఉంది. ఎవరు వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ వ్యక్తి పలానా యాక్టర్ సినిమా బాగుందని చెప్పండి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక సినిమాలు ఏముండవు చెప్పడు కూడా. ఎందుకంటే నెగిటివిటీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు, నెగిటివిటీ సినిమాలో ఉన్నటువంటి బొక్కలు, కలర్ గ్రేడింగ్ గురించి నీకెందుకు? ఈ షూస్ వేసుకున్నాడు, ఈ బట్టలు వేసుకున్నాడు అని చెప్పడం నువ్వెవరు? నెయిల్స్ గురించి మాట్లాడడం నీకేంటి? అది ఎవడైనా పట్టించుకుంటాడా?
అంతా ఎవరైనా సినిమాలు తీసేవాడు ఎవరైనా ఉంటే కనుక నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఓహో ఇక్కడ ఇలాంటి డీటెయిల్ కావాలి, ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ ఇది కావాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే సినిమాలు తీయడానికి ఏ సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు. ఎవరైతే రివ్యూ చూడాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలి కాబట్టి ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడు అనమాట. సో మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నోటీసులు అయితే వచ్చినాయి. ఇంకా చాలా మందికి వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. బాగున్న సినిమాని చంపే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. అరే చచ్చిపోయే సినిమానే బతికించండి రా బాబు, అసలు వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టారంటరా బాబు, అల్లాడిపోతున్నారు అని చెప్పేసి మనం చెప్తాం. ఎక్కడ కాదు, ఈ సినిమాలో ఏమీ లేదు, సావే రివ్యూ. ప్రభాస్ సినిమాకి సావే అని పెట్టిన టైటిల్ రాజాసాబ్కి ఎవడిచ్చినాడు హక్కు? సావే. ఆ ప్రొడ్యూసర్ ఏమైపోవాలా, డైరెక్టర్ ఏమైపోవాలా, యాక్టర్స్ ఏమైపోవాలా? సరే యాక్టర్లు అంటే డైరెక్టర్ అంటే డబ్బులు వెళ్ళిపోతాయి, ప్రొడ్యూసర్ ఏమైపోవాలా, విశ్వప్రసాద్ గారు ఏమైపోవాలా? 500 కోట్లు ఖర్చు పెట్టాడు ఆ సినిమా కోసం మహానుభావుడు. దాంట్లో సగం కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసి ఇస్తున్నాడు. ఎక్కడ చూసిన నెగిటివ్ 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 నెగిటివ్. ఏంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం, నైట్ ప్రీమియర్లు పడడం, ఆ సినిమా దరిద్రం ఏంటో కానీ తెలంగాణలో ప్రీమియర్లు పడ్డాయి. ఆడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రీమియర్స్ కూడా అనుమతి లేదు. అయిపోయా మళ్ళీ పైరసీ పోతుంది. దానికి వాళ్ళు పడ్డ అష్ట కష్టాలు ఇంకెవడో పడలేదు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, మనం నందమూరి బాలయ్యబాబు గారు వచ్చినా అది మన సినిమాని, అల్లు అర్జున్ సినిమా వచ్చినా మన అల్లు అర్జున్ ఏంటంటే నంద్యాల వెళ్ళిన టైంలో మనం కొంత అఫెండ్ అయిన మాట వాస్తవం. ఆ విధంగా అతని మీద రియాక్ట్ అయ్యాం. కానీ అరెస్ట్ అయిన రోజున కూడా అల్లు అర్జున్ పర్టికులర్గా టార్గెట్ చేయాలనుకో ఏ రోజు మనకు లేదు చూడండి. ఎందుకంటే మనోడబ్బా అల్లు అర్జును, ఎందుకనాలి మనం అలాగా? ఓకే, ఇంకా మన రామ్ చరణ్ సినిమా వచ్చినా, ఏ యాక్టర్ సినిమా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయండి, నచ్చలేదంటే సినిమా చూడకండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పీకి పాకం చేసి ఇష్టం వచ్చినట్టు వాగడం కరెక్ట్ అయితే కాదు, అది సమంజసం కూడా అనిపించుకో. ఈ రోజున దాని ఎఫెక్టే అదనమాట. కొంతమంది సపోర్ట్కి రావచ్చు, ఏముంది మీరు ఒక ప్రోడక్ట్ తీసి బయటికి తీసుకురండి, అంటే ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి, ఇష్టం వచ్చినట్టు దాని మీద మూకుమ్మడి దాడి చేస్తూ ఉంటారు చూడకుండానే, అప్పుడు అనుభవించండి. కొంతమంది కొన్ని టీములు కలిసి ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ రాకముందే ఆ సినిమా చంపేదానిలో భాగంగా ఇష్టం వచ్చినట్టుగా నెగిటివ్ రివ్యూలు ఇచ్చినంటే ఏం చెప్పాలి చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. నేను మన వీడియో కూడా చేశాను కదా, సినిమా బయటికి రాలి అప్పటికి ప్రీమియర్స్ పడలేదు. ప్రీమియర్స్ పడకుండా 24 గంటల ముందు రివ్యూలు చేసినారు. యూఎస్ఏ రివ్యూ లాగా, యూకే రివ్యూ లాగా, సిడ్నీ రివ్యూ లాగా. నందమూరి ఫ్యాన్స్ షాక్, 100 రూపాయలు బొక్క. ఏంటి ఇవన్నీ? తప్పనిసరిగా ఇలాంటి మీద చర్యలు తీసుకోవాల్సింది.